ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా రమేష్ రెడ్డి నగర్లో ఇంద్రాణి మోక్ష కేంద్రం ప్రారంభోత్సవం వేడుకలు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 14వ వార్షికోత్సవం వేడుకలు. గుంటూరు జిల్లా కర్లపాలెంలో సజ్జన సాంగత్యం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. తిరుపతి జిల్లా తిరుమలలోని అనంతాళ్వార్ సన్నిధిలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో ధ్యాన పండుగ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఫతేఖాన్పేట రమేష్ రెడ్డి నగర్లో మయూరి వెంకటరమణ హోటల్ అధినేత వీరశెట్టి సుబ్బారావు దంపతుల స్వగృహంలో నిర్మించిన ఇంద్రాణి మోక్ష కేంద్రం ప్రారంభోత్సవం వేడుకలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రకాశం జిల్లా సిద్ధసూర్య ప్రకాష్ గారు, రాఘవేంద్రరావు గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా PMC డైరెక్టర్ సుబ్బారావు గారు, నెల్లూరు సిటీ DSP శ్రీనివాసులు గారు, ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానం, సంగీత విభావరి మరియు కోలాట నృత్యాలతో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో IVS పవన్, ప్రతాప్, చైతన్య లక్ష్మి గారు తదితర పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు అంతకన్నా అద్భుతమైనది మన సుబ్బారావు గారి గురించి ఇప్పుడే చెప్పారు పవన్ గారు. చాలా ఆయనకి మనందరం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కగా చేస్తే సుబ్బారావు గారికి ఇస్తారా బిగ్ క్లాప్స్. ఇంకా చక్కగా క్లాప్ ద్వారా ఆయనకి మనందరం అభినందన తెలియజేయాలి. అదేవిధంగా ఆయన సంకల్పం కూడా పెట్టుకోవడం జరిగింది, మంచి పిరమిడ్ రావాలని. ఎందుకంటే ఆ పిరమిడ్ వలన ఎంతో మంది ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆయన సంకల్పం. అది కూడా తప్పకుండా నెరవేరుద్ది. దానికి ఎప్పుడు ఇంతమంది మ్యాషన్లే కాదు, ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. మీకు ఎప్పుడు మీ అమ్మటి ఉండి నిలబడి చేస్తుంటారు. చక్కని అద్భుతమైన పిరమిడ్ మీరు మన జిల్లాకి తీసుకురండి. మనం ఉన్నా లేకపోయినా తరతరాలు చెప్పుకుంటూ పోతా ఉంటుంటారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 14వ వార్షికోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు, మాస్టర్స్ మోహన్ రావు గారు తదితర మాస్టర్స్ విచ్చేసి అందరూ వారి వారి సందేశాలను అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక సంస్థలో సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు మరియు ధ్యానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ రోజు నిర్మాణమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమిటీ సభ్యులంతా ఐకమత్యంతో పనిచేసి ఈ సంస్థలో ఏమాత్రము తొనికిస లేకుండా నిలుపుకుంటూ ఇంతవరకు అత్యద్భుతంగా జరుపుకుంటూ వచ్చిన అందరికీ గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. ఈ సృష్టిలోనే ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి పుణ్యం ఏది ఉండదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ మున్ని గారు మరియు మోహన్ రావు గారు విచ్చేసి పరమాత్మ తత్వంను బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మనం చేసేది కర్మ. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక పని మనం చేస్తున్నామా లేదా చేస్తున్నాం. సాయంకాలం వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నాం. దాన్ని ధ్యాన యోగము అంటారు. మళ్ళీ ఏం చేస్తున్నాము? వింటున్నాం. జ్ఞానం వింటున్నాం, జ్ఞాన యోగం. ఈ మూడు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అంటే ముక్తికి దారి అన్నాడు. గుంటూరు జిల్లా కర్లపాలెం శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సజ్జన సాంగత్యం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలను గురువాణి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ
ప్లకార్డుల ప్రదర్శనతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు విజయవాడ పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 36వ రోజులో భాగంగా మాస్టర్స్ అందరూ శాకాహారం యొక్క విశిష్టత, మూగజీవుల పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన ప్రేమ భావం గురించి ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విజయవాడలోని ఏలూరు రోడ్ మాచవరం ఆంజనేయ స్వామి గుడి నుండి ప్రారంభమై ఎస్ఆర్ఆర్ మరియు మాచవరం పిరమిడ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, హరిప్రసాద్, కవిత, తులసి, రంగనాయకమ్మ తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. కడప పట్టణంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల మరియు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్స్ నారాయణ మరియు శైలేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ గారు మరియు శైలేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం, శాకాహారం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రాముఖ్యతలను ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ధ్యానం చేయడం వల్ల పొందే లాభాలను వివరించి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం లింగసాముద్రం మరియు సింగరాయ కొండలలో వివిధ విద్యాలయాల్లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి గారు శ్రీనివాస పాఠశాల, గాయత్రి జూనియర్ కళాశాల మరియు మలినేని బీటెక్ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ధ్యానం మరియు శాకాహార విశిష్టతను బోధించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఎంచుకున్న లక్ష్యం సాధించవచ్చునని వివరించి అనంతరం విద్యార్థుల అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలని సూచించారు. Energy which enters into our physical system awakens our third eye. These are the three great laws in the science of meditation. ప్రతి శ్వాస మీకు తెలిసే లోపలికి పోవాలి, తెలిసే వెలుపలికి రావాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూస్తే యోగము. Meditation is the purpose of our life. We are not human beings on spiritual journey. We are spiritual beings on human journey. That is our true nature. When we do meditation, we can understand all these things. We are not human beings. We are spiritual beings on a human journey. Don't open your eyes. తిరుపతి జిల్లా తిరుమలలోని అనంతాళ్వార్ సన్నిధిలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు గారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ తిరుమల విజిఓ బాలిరెడ్డి గారు, సుజాత, సింధు, భారతి, రాజేష్, పూజిత గారు పాల్గొని శాకాహార విశిష్టత, ధ్యానం, ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యతలను గురించి వివరించారు. ఈ సందర్భంగా తిరుమల విజిఓ బాలిరెడ్డి గారు భగవంతుని యొక్క అంతరార్థాన్ని శ్లోకాలు మరియు పురాణ కథల రూపంలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో ధ్యాన పండుగ మరియు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ మైస్మోహన్ లక్ష్మణ్ గార్ల అధ్యక్షతన ముఖ్య అతిథిగా మాస్టర్ తిమ్మాపూర్ వర్ణి సాయులు గారి ధ్యాన సాధనతో సకలం బోధపడుతుందని బోధించారు. ఈ సందర్భంగా PSSM యొక్క ఆధ్యాత్మిక పుస్తకాలతో లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. తెల్ల పేపర్ అయిపోదాం, ఫస్ట్ అది తీసుకుందాం, తర్వాత నీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు. వివేకానందుడు అంటాడు,
కోపముతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం. ఇన్ని కోల్పోయినాక విజయాలు సాధిస్తామా? ఇంకో మాట చెప్తుండు, ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతామంట. రావాలంటే కష్టం. ఎలా మాట్లాడుతున్నామో గుర్తుపెట్టుకోండి. అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం, రావాలంటే కష్టం. అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, రావాలంటే కష్టం. అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది. ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని మీరే చెప్తున్నారు. కర్నూలు జిల్లా కేతాళ్ల మండలం ఉరుకుంద గ్రామం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో స్వామి ఉత్సవాల సందర్భంగా ఆత్మజ్ఞాన కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సభ్యులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరన్న స్వామి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులకు పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం మరియు శాకాహార విశిష్టతను వివరిస్తూ కరపత్రాలను పంచారు. అనంతరం భక్తులతో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, తిక్కయ్య తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ హోటల్ ఇలాచీలో నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ వెజిటేరియన్ క్లబ్ ప్రారంభోత్సవం మరియు శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 3వ తేదీ ఆదివారం నాడు అద్భుతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ధ్యానులందరికీ ఆచార్య శ్రీనివాస్ గారు ఆత్మీయ ఆహ్వానం అందజేస్తున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.